ఏ తండ్రికి పట్టని కర్మ నాకు పట్టే కదరా కొడుక. ఎన్నో ముచ్చట్లు చెప్పిండు నా కొడుకు. బాపు పెద్ద ఇల్లు కట్టుకుందామే బాపు అన్నాడు. ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నారా తాతను నువ్వు? నీ కొత్త ఇంటికాడికి వచ్చినావు రా కొడుక. తాతను నువ్వు ముచ్చట పెట్టుకుంటారా కొడుక? ఇగో మీ అమ్మ అన్న వాడికి వచ్చిందిరా కొడుక. అన్న ఏడ్చుకుంటే పెట్టక బాబా, నువ్వు కూడా పెట్టావు బాపు. నా కొడుకు పైలవే బాపు, నీ దగ్గరికి వచ్చిందే బాపు. ఓ కొడుక, తాత పైలవరా, తాతకు నడవరాదురా కొడుక. చేయి పట్టుకొని నడిపిరా అయ్యా. ఏ తండ్రికి రావద్దు ఈ కష్టం. నేను ఏ దేవుని పాపం చేసిన బావా, ఇది ఖర్చు ఏడవద్దిగా. నా రాత గిట్లున్నదిరా. నా రాత మాట్లాడతావా కొడుక? నీకు మడ్డంతో అన్నం పెట్టిన కాదు కొడుక, నువ్వు లేచి వచ్చి తింటావా కొడుక? అక్క వేడి మొక్కు, పాలు మొక్కు. అందరి కంచాల తీసుకొని తింటావు కాదురా కొడుక? ఓ కొడుక, నువ్వు లేచి తింటావా కొడుక? కొడుక అన్న మీరు ముచ్చిన మొక్కలు పక్కా జరుగు. నా కొడుకురా, నా కొడుకు మా ఇద్దరు దోస్తులు. మన ఇల్లు వద్దనుకున్నావా కొడుక? కొడుక బాబు నా కొడుకు నువ్వు కాలేజీ తోలుతావా, నౌకరీ తోలుతావా? లేపు పొద్దుగాల. తాత పైలవరా కొడుక, నడవరాదురా సరిగా. అక్క పెళ్ళైనాక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే కాదు కొడుక. నా కొడుక, తాత నువ్వు మాట్లాడుకుంటారు కాదు కొడుక. నువ్వేను గత్తనమని చూడాలిరా కొడుక. నా కొడుక, నీకు అన్ని తీర్లు తెచ్చిపెట్టినాం కాదు కొడుక. నా కొడుక, నువ్వు లేచి చూడరాదురా కొడుక. నా కొడుక, నువ్వు అక్కకు నువ్వు తమ్ముడికి కొడుకుంటే నువ్వు గుంజుకొని తింటావు కాదురా కొడుక. నా కొడుక, నా కొడుకు, నా కొడుక, బండి చప్పుడు అవుతుంది, బండి చప్పుడు తమ్ముడు వస్తాడు. నువ్వు పొద్దుగాల పోతుంటే టిఫిన్ పెట్టమంటావు కాదురా కొడుకు. నా కొడుక, వీళ్ళందరూ వచ్చారు కాదురా కొడుకు. నా కొడుకు పైన బుజ్జి అమ్మ తీసుకుంటాను. అక్కదా అక్కదా ఇక్కడ ఉండదు. ఇక మొక్కినావు కదా, ఇట్లా ఇక్కడ ఉండు. బాబు కొడుకా, నాకు రాత్రి నువ్వు బాబాయ్ అమ్మేసిన అడిలో పడితే నిద్ర లేచి నా పానం అంతా ఉలికి పడ్డట్టు అయిద్దిరా. నువ్వు నిజంగానే ఉన్నావు అనుకున్నారా కొడుకా? ఇంత అధ్వానం చేస్తే కదరా నన్ను మా అన్నాను. నువ్వు ఎడ కనపడతావురా మాకు? శ్రీకాంత్, పెద్ద నౌకరి చేస్తా, పెద్ద నౌకరి చేస్తా అని పెద్ద నౌకరి పెట్టినాయా? నువ్వు పెట్టించిన నౌకరి నాకు ఇచ్చిన. అక్క మొత్తం లేచి తింటావారా కొడుక? నా కొడుక, ఎంతమంది చూసిరా కొడుక? నా కొడుక, అక్క పెళ్లి ఘనంగా చేస్తానంటే నా కొడుక, నువ్వు అక్క మొక్కుతుంది రారా కొడుక. నా కొడుక, ఇదే పెళ్ళి ఆరా కొడుక. నా కొడుక, కొడుక తమ్ముడు నేను పిలుతాడు.
అమ్మా అయ్య రెక్కరికి పోయినంటే మామా ఎంత పని చేస్తురే అయ్య గుడి కోసం పడిపోయింది తాత. నా మనవడంటే నాకు చేస్తాడని సంబరపడి కాదేమో నా కొడుక అంటే నా పల్లెలో గుంజుకొని తింటావు కదరా తమ్ముడు. ఇప్పుడు నీకే అంటుకొచ్చి పెట్టినాం తిందు లేరా బాబు. నీ బలం ఎటుపోయింది, నీ బలం నీ ధైర్యం నా కొడుకు బిడ్డ అన్నావు కదనే. నువ్వు నీ ఇంటికి అత్త సాధనే సాగుకున్నా నా కొడుకులు ఉన్నారు అన్నావు కదనే. ఆ దేవుడు ఎత్తుకొని వేయండి తమ్ముంది. నువ్వు అగ్గి పెట్టే బతుకు నీకు ఇక్కడికి వచ్చిందే బాబు. నీకు అగ్గి పెట్టే కొడుకు లేడు పెళ్లి తర్వాత అక్క నువ్వు నా ఇంటికి రావే, నిన్ను నేను తీసుకొచ్చుకొని అని నన్ను ఏడిపించేటోనే కదరా. ఇప్పుడు బతుకంతా ఏడిపే మిగిల్చిపోయినావు కదరా తమ్ముడు. తాత ఇంకేం మిగిలింది బిడ్డ? తమ్ముడు తమ్ముడు అన్నకు అన్నం పెడదామని వస్తున్నావారా తమ్ముడు? నీకు నీకు చిక్కాదు కదరా ఎవరో లేకపోతే. కళ్ళ తినిపి పోరా అన్నయ్య, కళ్ళ తినిపి పోరా. నువ్వు కథ చేసి కదరా కొడుక. తాత కళ్ళు ఎత్తేది కాదురా నీకు. నువ్వు చేయబట్టి మెల్ల మెల్ల మా బాబుకి వీడంటే బాగా ఉండేది భాస్కరం. ఏం చెప్తావు? వీడు వినదాకా మా బాబు తినకపోయేది. ఈడుంటే పిట్టలు రావు అటు బారి, మీరు అందరు అటు బాలి. బాబు కొడుకా, ఇంట్లో లేరు కదా, మా ఇంట్లో పుట్ట కదరా దేవుడా. మొక్కుతాండ్రా అయ్యా. దోస్తులు కాదురా ఒక్క బండి మీద పోయేది. అరవిందో మంచిగా మాట్లాడరా బాబు. నా కొడుకు నువ్వు మంచి దోస్తులే బాబు. అందుకే ఒక్క దిక్కు వెళ్ళి బిడ్డ వాళ్ళిద్దరు. బావా నాకు ముఖాన కూర్చున్నట్టు వాళ్ళ నీడ కూర్చోరు ఆడ కూర్చోటి. భాస్కర్ ఆడికి పోరా ఒకసారి చికెన్ పోరా. మనం ఇద్దరు ఉన్నాం ఎట్లా? అరే నువ్వు కూడా పోరా, నువ్వు కూడా. అరవింద్ ఇక్కడ కూర్చో, చిన్నంత దగ్గర కూర్చోండి. అందరు వచ్చినట్టేనమ్మా. ఇంకెవరన్నా వచ్చేది ఉన్నదా? ఎవరినరయ్యా, మౌనికి వచ్చేది ఉన్నది. ఇక వాళ్ళు వచ్చిల్లట, దగ్గర దాకా వచ్చిల్లట, ఫోన్ చేసిళ్ళు. ఇంకా బాంధవులు ఎవరినరే? ఓ బాబు నీ బలగం అంతా వచ్చింది, ఇక్కడ కూర్చున్నావే బాబు. కొడుకా అందరం వచ్చినావురా, నీకు కావాల్సిన వాళ్ళు అందరం వచ్చినావురా. తమ్ముడు చూస్తాడు, చెల్లెలు చూస్తాను రా తండ్రి. కొడుకా చెల్లి వచ్చిందిరా. నువ్వు పెళ్ళి పిలుస్తాడు కాదురా చెల్లెను. వచ్చే కదరా కొడుకా. బిడ్డ పిట్ట ఎలా దాడుతుంది. అన్న మాకు ఇద్దరు అన్నదమ్ములు లేకుండా కానీ మేమిద్దరం ఆడపిల్లలు అయినందుకు మీరే అనుకున్నా కదరా. ఏడ్చుకుంటే పెట్టకురా. అన్న నేను నచ్చిన లేదా?
ఓ దాదా ఏడవా తీడ రంజిత్ దా దా నేను వారి అటు వాళ్ళు ఈడుంటే పెట్టాలి రా వారు ముట్టినా మరి ఎట్లా మరి అనుమానం ఉన్నదా మరి లేదు బా ముట్టలేదు ఏం ముట్టలేదు. మరి ఇట్లా ఏం అనుమానం ఏమన్నా అన్నను ఒకసారి మరోసారి మొక్కిద్దామే. మొక్కి మళ్ళీ మొక్కుదాంపా. లే అన్న వాని ఆత్మ అంతా నీ చుట్టూ తిరుగుతుంది కావచ్చునే. ఒకసారి మొక్కత్తరా కడుపుకుండా వదినే నువ్వు లేచిరా. ఓ బిడ్డ బాబుకు పైసలు అంటే ఇష్టం. అటు ఇటు అప్పులు ఇచ్చుకున్నాడా ఈ పైసలు విన్న కొట్టుకుంటా నీ చేత పెట్టిపో బాజరు కాదు అన్న. నేను కూడా వస్తున్నా అన్న. తమ్ముడిని అక్కను అమ్మను అందరు మంచిగా చూసుకుంటా బిడ్డ అని మొక్కు. బాబు తమ్ముడిని చెల్లెను అమ్మను మంచిగా చూసుకుంటేనే బాబు. ఏడుచుకుంటా మొక్కకే నువ్వు ఏడవకు. ఓ కొడుక మేము మంచిగానే ఉంటావురా. మీ తమ్ముడిని మంచిగానే దవాఖాన చూస్తా. మేము అందరం కలిసే ఉంటావురా కొడుక. వచ్చి ఏడున్నా వచ్చి పిట్టకి ముట్టిపోరా నీకు దండం పెడతారా బాబు. నీకు అమ్మ పైసలు ఇచ్చిందే బాబు. నీ మనవాడ నువ్వు ఖర్చు పెట్టుకునే బాబు. పైసలు అంటే పానమని మా అబ్బకి ఎరక చూసిన మేము అందరం కలిసే ఉంటామే బాబు. ఎవ్వరం విడిపో ఎవ్వలకే కట్టం వచ్చినా నేనున్నానే బాబు. ప్రతి పండుగకు నేను పిలుచుకుంటానే బాబు. నా చెల్లె నేను ఇయ్యమందిని అలా నువ్వు అవతల పడితే బాబు. నా కొడుకు కూడా నీతో వచ్చిందే బాబు. నా కొడుకు పైలం బాబు మంచిగుండులే బాబు కొత్త ఇంటికాడ. రాతే కంతుంది అనుకోవాలనే మనం అనుకుంటా నడుతుందానే. ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో. మంచిగా మొక్కినవా అన్న? మంచిగానే మొక్కినరా తమ్ముడా. అక్క మనం అందరం కలిసి ఉంటామని మొక్కపోయినవే. మొక్కినవరా తమ్ముడా. మనం ఒక్క గూటి పక్షులు లెక్క అందరం కలిసే ఉంటామే బాబు. నువ్వు మా గురించి బాధపడకే బాబు అని మంచిగానే మొక్కినరా నేను. వాళ్ళ ఇద్దరి పానం మన చుట్టే తిరుగుతుంది అన్న. వాళ్ళ జీవి నిమ్మలు లేకుండా అయిపోయింది దేవుడు చల్లకుండా. కొడుకో నా కొడుక మీరు ఐదుగురు నా పిల్లలు అనుకున్నా కాదురే కొడుకో. నా కొడుక మీరిద్దరు నా రెండు కాళ్ళు కాదురే కొడుకో. నా కొడుక నీ కార్యక్రమం వచ్చారే మంచిగా అయ్యే వరకే కొడుక. నా కొడుక మన కన్న దూరం అయిపోయే కాదురే కొడుక. నా కొడుక నా కొడుకో నా కొడుక నువ్వు అన్నంగిళ్ళు ఎత్త వేసుకుంటావు కాదురే కొడుక. నా కొడుకు నా కొడుకు నువ్వు ఎడవకని సమా చెబుతాను వారే కొడుక. నా కొడుకు కాళ్ళు ఉన్న కొడుకే అవతల వాడే కొడుక. కొడుక నీ కాళ్ళు రెక్కలు వాయరా కొడుక. కొడుక మమ్మల్ని ఇద్దరిని ఎవరు వారెత్తారా కొడుక. నా కొడుక నువ్వు చెల్లెళ్ళకు బట్టలు తెస్తావు కాదురా కొడుక. నా కొడుక అక్క పెళ్ళికి మౌని గండి మీరు వాళ్ళే బాబు అంటే నీ ఇష్టం నా కొడుక అన్న. నువ్వు వాడి పెళ్ళికి వచ్చిన వాడే బిడ్డ. పెద్ద బాబు నేను అన్నకు ఫోన్ చేసి ఇంటికి వస్తా అనుకున్నానే. అన్నతోటైనా మీ అందరితో మాట్లాడచ్చు అనుకున్నానే. అన్నను చూసుకోకుండా అయినా కదనే పెద్ద బాబు. కొడుక వచ్చిందిరా మౌనిగా రారా మాట్లాడిపోదు రారా. అన్నా నేను వచ్చిన రారా అన్న.
ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఈ 2 చేతులతో నువ్వు కేసులే కదరా నిన్ను. అన్నా ఒకసారి గట్టిగా పట్టుకొని పెడతారా అన్నా? మా బాబు నిన్న ఇంటికెళ్ళి బయటికి గుంజుకురమ్మన్నాడు. బాబు మౌనికి వచ్చింది. మాకు అన్నదమ్ములు లేకపోయినా కానీ 2 అన్న తమ్ముడు ఉండేదాన్ని సంబరపడ్డాము పెద్దమ్మ. నీకు అక్కుండగా కూడా మా 2 దూరం కొట్టలే పెద్దమ్మ. మీరందరూ ఒక్క దిక్కే కాదు బిడ్డు. మీ అన్న వాళ్ళందరూ విడిచిపెట్టి పోయింది కాదు బిడ్డ. అన్నిటిలో మంచిగా ఉన్నాడు, ఏమో గడ్డకు పడ్డాడు. నువ్వు మంచిగా అయ్యమ్మకి ఆడు మాయమైంది రా తమ్ముడు. కొడుక అక్క మరిద్దరు కొట్టుకోండి ఇప్పుడేమో లాగా పడుతుంది. నువ్వు లేరని ఎన్నడూ రద్దు పడలేదు కాదు చెల్లె. అక్క మా అయ్య బలం పోయిందే అక్క. ఆ దేవుడేమో వీడి రాతకి ఇట్లా రాసిండు. వీడు మంచిగా అవుతాడు, 2 కొడుకులతోనే మంచిగా ఉండొచ్చు అని అనుకున్నాడు మా బాపు. మా బాపు ఆనందాన్ని నా దేవుడు 4 రోజులు కూడా ఉంచలే. అన్న అంగిల్ తెస్తాడు కాదురా, అన్న తెచ్చిన అంగేసుకున్నావు అన్నేడురా. అన్నేడే అన్నేడతాడు కాదురా తమ్మి. నువ్వు అన్నకు ధైర్యం చెప్పవారా తమ్మి. చివరి ముఖం చూడకుండా నేనే పాపం కట్టుకున్న బిడ్డ. నీకు పెళ్ళి వెళ్తామన్నా నిన్ను నేనే వద్దురా అంటే సరే బాబాయ్ నీ ఇష్టమే అన్న. లేకపోతే చివరిసారి నీకు ముఖం చూసుకునే భాగ్యం నీకైనా తక్కువ బిడ్డ. ఇప్పుడు మన కుటుంబం మొత్తం ఆగం చేసిపోయిన వాడు. దేవుడు గాడికి రాసిండు ఆయనకు రాత. మన ఇద్దరం కొట్టుకుంటే లాగవస్తారే అంటే అన్న చెప్పుకున్నా కదనే చెల్లె. అమ్మ నీకు మిరపకాయ బజ్జీలు తినబుద్ధి అవుతుందంటే తెచ్చేది కాదే వాడు. అమ్మా ఇప్పుడు ఏనంగా తెస్తాడే. నీకు ఏం తినబుద్ధి అవుతుందన్నా నువ్వు అంతా తెప్పించుకున్నావు కదనే. అమ్మా అమ్మా నువ్వు రంజిపడకే. నిన్ను మేము మంచిగా పువ్వులు చూసుకుంటావా? నువ్వేం బాబు లేడని రంజిపడకావా? నీకు మంచి చెడుకు మేము ఉంటావా? నిన్ను అస్సలే కాదనా మేము. నువ్వు ఒంటరిదాన్ని ఎప్పుడు కావావా? అన్నా నేను అందరం మంచిగా చూసుకుంటావే. నీకు ఇష్టమైనట్టు నేను మంచిగా పువ్వులు చూసుకుంటావా? బాబు పిట్ట ముట్టిరా భాస్కర్. నువ్వు చూసినా చూసిన గొర్రెంక ముట్టింది. గొర్రెంక ముట్టింది ఇంకేనాడు వాళ్ళని లేపుదాం పైగా. అన్న ముట్టిందే గొర్రెంక ముట్టిందే. గొర్రెంక ముట్టింది వెళ్ళే గొర్రెంక ముట్టిందే. ఇప్పుడు నిమ్మలమైందిరా తమ్ముడా. మనందరం కలిసి ఉంటాం. బాబుకున్ను నా కొడుకు నిమ్మలమైంది. ఇప్పుడు ఆత్మశాంతి ఇచ్చింది. బస్సు లేట్ మళ్ళీ లేట్ అన్న ఇది పట్టుకో. ఇల్లు చీకటి అయిపోయా కదా నీ దేవుడా. భోజనానికి అందరం రమ్మన్నావురా. చెప్పినా మళ్ళీ చెప్పిన చెప్తామే. మళ్ళీసారి ఫోన్ చేస్తాను. చెప్పాలి ఎందుకంటే మనం
పని కాకపోతే చిత్తగా చెప్తాను. ఈ పెద్ద గేట్ చూస్తాను ఆ వంటల కాడ ఎవరు రమేష్ గణేష్ ఇచ్చారు. హలో, ఇంకా కూల్ వాటర్ క్యాన్లు పంపించమని చెప్పినాయి కదా, మీ పైన పంపించారు. ఒక 15 అవి 25 భాస్కర్ ఈ మంచి గ్లాస్ అర్జెంట్ తొందరగా అందరూ చెప్పొచ్చినారు. పండుగ చేయబడుతుంది కదా కొడుకు. పండుగ ఇంకా 10 నిమిషాలు ఎందుకైనా కూడా ట్రాక్టర్ దాటుకోవచ్చు, కొడుకు మంచిగా ఇంటికి వచ్చు. అరే శంకరు, నువ్వు అన్న ధైర్యం చెప్పాలి కానీ నువ్వే ఏడ్చుకుంటూ కూర్చుంటే అన్న ఊక్కుంటాడు. ఇంకా అట్లే బావా ఎప్పుడు కదేనా తాగురు ఇగో బా పట్టు పట్టు బావా పట్టు ఏం కాదు పట్టు కొంచెం బావా తీసుకో ఇగో ఇక నేను పోతా అందరికి పోతా కానీ పట్టు ఇగో పట్టు మొక్కాలి మీరు కొడుక మొక్కలనట్టురా భూమి పాలు అవుతుందిరా. నీకు నువ్వు పాపకి ఇద్దరికి నోట్లో పోయి చేరి కింద పోయాలి చెప్తాందిరా కొడుక. బాపు కొడుక ఇంద్ర మాకు గది ఇప్పటి నుంచి మీకు మొక్కుంటూ ఉండాలారా మేము. ఇక వస్తామ్మా ఇక పట్టు ఏం కాదు పట్టు బాబా నువ్వు తాగు. అరే నువ్వు మొక్కి తాగు తాగు. ఒక్క బుక్ కదా పట్టుకోను తమ్మునుకుని తాతకు మొక్క తాగే కొడుకు తంసం తెచ్చింది మనకు. అయ్యో కొడుకా, రోజా పండుగ చేసుకోమన్నావారా కొడుకా? అమ్మ నేను మీ అందరికి పండుగ చేసిపోతానని పోయినవారా కొడుకా? నా కొడుకు సావదాలకు అందరికి చీరలు తెచ్చి ఎంత సంబరమైందో ఆ రోజు. అయితే గిట్లా గిట్లా దేవుడు తీసుకుపోతాడని తెచ్చిన బిడ్డ మాకు చీరలు. ఇట్లా అనుకుంటే 7 ఊళ్ళని తెచ్చినావా కొడుక చీరలు? ఆకసారి తెస్తాను అనుకున్నావా కొడుకా? దేవుడు నీకు అందుకే బుద్ధి పుట్టించిండా కొడుకా? నీకు నౌకరు వచ్చిందని సంబరపడ్డం కాదు కొడుకా, నువ్వు సంబరపడ్డావు మేము సంబరం పడ్డం కాదురా కొడుకా. అమ్మా ఇలా మేము బోధమయ్యా ఏ పోయి ఏం చెప్తావు బిడ్డ? అయ్యా ఉండు ఇంత 2 రోజులు రాదు. అట్లా కాదే, వచ్చినప్పటి నుంచి ఇటే ఉన్నాం కదా, పోయి ఒక నిద్ర వేసి మళ్ళీ రేపు ఇట్లా వస్తాం. పోయి రావాలవ్వా, ఒక పూట నిద్ర చేసి రాకుంటే ఎట్లుంటుంది? ఇంకా కూర్చోరా రావి కూర్చో. వచ్చినప్పటి నుంచి ఇటే ఉన్నాం కదనే, ఇలా పోయి నిద్ర వేసి మళ్ళీ రేపు నిద్ర లేసి వస్తాం. వచ్చినప్పటి నుంచి అంటున్నావు అక్క, పెళ్లి బట్టలు పట్టుకొని బయలుదేరినావు, ఇటే సిక్కిపోయినావు, మళ్ళీ నీ ఇంటి ముఖాన్ని చూడకపోతే ఇంతవరకు ఏం చేద్దాం రా, ఇట్లా అవుతుందని అనుకున్నావు. ఇట్లా అవుతుంది రవాణా అక్క పోతానంటుంది, ఒక 2 రోజులు పోయేస్తా అంటుంది. తావు తప్పించినట్టు ఉంటాయి కదా, మొత్తం ఇటే ఉన్నాయి కదా. 2 రోజులు ఎక్కడది రా, రేపు వస్తాను రేపు వస్తుందా నాకు కూడా అక్కడ ఒక నిద్ర చేసి రానిద్దాం, ఒక నిద్ర చేసి వస్తే ఇటే ఉండొచ్చుగా. నువ్వు అయ్యగారి దగ్గరికి పోతే కదరా, ఏమన్నాడు రా? అడిగినా అడిగితే ఏమంటానంటే 6 నెలలు నేను ఇట్లా కూడా అడిగాను. మనిషి బయట నుంచి అనిపించదు కదా, వదిలిపెట్టుకుంటారు అని అడిగితే లేదు వదిలిపెట్టాలి, మనం తీసుకొచ్చుకొని ఇంటికాడ తీసుకున్నాం కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి 6 నెలలు వదిలిపెట్టమని చెప్పి అదే అన్న. ఇప్పటికే నేను మనిషిగా ఉన్నాం, నువ్వు ఎక్కడ కనుక ఉంటావో అక్కడనే చూస్తావు. ఏమంటావు అక్క? ఇప్పటికే గాచారం మంచిగా లేదు, విడిచిపెట్టా ఉన్నప్పుడు విడిచిపెడితే మంచిగా ఉంటుంది. విడిచిపెడదాం చెల్లి, ఇంకేమన్నది. నాకు ఉన్నంత కూడికే పొంగ ఇల్లు ఎవరు కానివ్వండి, నా భూములు ఎవరు కానివ్వండి, జాగలు ఎవరు కానివ్వండి. నాకు ఎందుకు నాకు భూములు జాగలు నీ ఆమె పెట్టుకొని పోతానా? నా కొడుకే పా అన్న ఊకే అట్లా తలుచుకుంటే పెడతావా అని నువ్వు? సరే అక్క, అట్లయితే అట్లా ఇక మీరు ఫోటో పోయేస్తారు కానీ తిన్నాక ఫోన్ కట్టవచ్చు.
తిన్నాకనే పోతాను. మీకు కూడా ఇంటికాడ పని ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇటే ఉన్నారు. ఏ పని పాడు వాళ్ళ పనిది ఏమి ఉన్నదిరా కానీ ఆ చిన్న ఉంటారు అలా ఇక్కడ అత్తే మీ కుటుంబం మొత్తం పోయి నిద్ర చేసి రావాలి ఇంటికాడ. చేసిన మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. నాకే కొండంత కొడుకు పోయిండు, ఓ పంట పోయింది అనుకున్నా, ఓ పొలం పోయింది అనుకోవాలన్నా, ఓ ఎకరం అమ్ముడు పోయింది అనుకోవాలన్నా. నా గుండె పోయింది చెల్లి, నా గుండె మస్తు పరువు అవుతుందిరా. నేను ఎవరికి అన్యాయం చేసిండ్రా తమ్మి? ఏంద్రా దేవుడే నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేసిండ్రా? మనం ఎవరికి ఏ అన్యాయం దేవుడే మనకు అన్యాయం చేసింది. ఒక కొడుకును ఒకటి కొడుకుని ఇచ్చిండు అనుకుంటే ఒక కొడుకును తాయినతోటే తీసుకుపోయాడు. నేను ఎవరు చూసుకొని బతకాలి, నేను ఎందుకు బతకాలి అనిపిస్తుందిరా ఓసారి. రెండు కుటుంబాలు తీరనుకుంటే రెండు కుటుంబాలు నాశనం చేసినట్టు అయిపోయింది. కాదు మనకేమన్నాడే వారసుడు వాడు తప్ప. వీరికి ఇట్లా ఊకే బాధపడితే పిల్లలు కూడా అంత శంకరు నువ్వు అట్లా బాధ ధైర్యం చెడగొడతాను. ధైర్యం చెప్పాలి కానీ నువ్వేంద్రా నువ్వు ధైర్యం పడిపోతే ఎట్లా? ఎంత మర్చిపోదామన్నా కూడా ఎవరు మర్చిపోతావురా? నేనైతే మర్చిపోతానా చెప్పు? మాకు లేదా బాగా ఏడో కలిసిన బాబాయ్ బాబాయ్ అని పిలిచేవాడు. మీరు అనుకోరా నా పానం వెళ్ళిపోతుందిరా మీరు అట్లా అంటే. నన్ను పిలిచినట్టే అనిపిస్తుంది. బాపు స్టేషన్ లో దించేస్తావా నన్ను? నా ఎక్సల్ బండి మీద ఎక్కేది వెనుక కొడుకు. ఒక పెద్ద బండి కొనుక్కోరా అదే నువ్వు అనేది. కొంటారా నీకు నౌకరైనా నువ్వు నాకు పెద్ద బండి కొని తిత్తి అంటే నీకు పెద్ద బండి కొనిస్తా బాబు. నువ్వు చూడు నువ్వు హీరో లెక్క తిరగాలి ఊళ్ళో అన్నాడు. అల్లుడు అక్కడే నౌకరీ చేస్తాను. నన్ను ఊళ్ళో నేను ఎవరికి చెప్పుకోలేదు. నేను ఇలా బతికేంద్రా తమ్ముడా. అసలు పోయి అవతల పడ్డాడు, నన్ను నాగం చేసిండ్రా తమ్ముడా. పెద్ద బాబు హలో చెప్పానికి అయినా యారా వంటలు? సరే నేను బావ వాళ్ళని తీసుకొని వస్తా. ఆయన మొక్కి ఒక ముద్ద మొక్కిందంటే ఇక అందరు తింటారా? లేకపోతే ఒక పని చేస్తా, బావ వాళ్ళని లోపలనే కూర్చొని పెట్టి వాళ్ళకి అన్నం పట్టుకొస్తా. మళ్ళీ వీళ్ళిద్దరు బయటికి ఎందుకు? సరేరా, ఓకే. చూసిన వారు మనకు మొదలు అన్నట్ట బువ్వా బావా ఇక ఎప్పటికి ఇట్లా ఏడ్చుకుంటూనే కూర్చుంటావా? అక్కడ అన్ని రెడీ అయినట్టు అందరు ఆకలితో ఉండరులే. నువ్వు లే. మీరు ఇక్కడ చేతులు కట్టుకున్నట్టు కూర్చోరు, నేను పట్టుకొని వస్తా మీకు. నడుగురు అందరు నడుగురు, ఇక నడుగురు, నేను పట్టుకొస్తా. పోండి. అక్క అక్క ఏమైంది? అన్నం సగం నేర్చుకుంటూ వచ్చినావు. తినబుద్ధి అయితే ఇదే ఆలోచించుకుంటూ ఉంటావా అక్క ఊకే? నా పెళ్ళికి తమ్ముడు మస్తు సంబరపడ్డాడే, మస్తు ఎంజాయ్ చేయాలక్క. నిన్ను కూడా పిలవాలి. అమ్మ బాబు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను పోయి చెల్లెని ఎక్కించుకొని వస్తా అని మస్తు పానం కొట్టుకునేది వానికి నీ మీద. వాడు నువ్వేన కాంచెలు కూడా మస్తు సార్లు అడిగేదే, వాడు ఎట్లుంటుందో ఎట్లా చేస్తుందో మస్తు బాధపడ్డాడు. అవునక్క, నాకు కూడా వేనాక అన్న మస్తు సార్లు గుర్తుకొచ్చిండు. పోలీస్ స్టేషన్లో అంతమందిలా రాచెల్లె అని నోటి నిండా దగ్గర వెళ్తే నేను నెట్టేసిన కదా, అది నేను నిద్రపోయినప్పుడు తినేటప్పుడు ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు ఊకే గుర్తుకొచ్చేది. కానీ నేను అన్న ముఖం చూసుకోకుండా అయింది. ఆ తండలకు వాడు పోయేటప్పుడు ఫస్ట్ వాడు పోలేదే, బాబాయ్ పిలిచిండు. వాడికి చిన్న బాబు పోతా అన్నాడు, ఇంకో బాబాయ్ పోతా అన్నాడు. అద్దు నువ్వే పోరా అన్నాడు. నా పెళ్లి దండలు వాళ్ళ సావు దండలు అయినాయి. నాన్నకే బాధపడకు, అన్నది అక్కడికే రాతుంది, ఏం చేద్దాం? ఇంత పెద్ద కుటుంబంలో అన్నంత అతనే తీసుకుపోయిండు. ఎంత మంచిగా ఉన్నవే, కట్టమల్లు కాందానని ఊరంతా మొత్తుకున్నది. ఇప్పుడు ఆ పేరుకే మరకైపోయింది. అవునే, వాడు బట్టలు తెచ్చినప్పుడు కూడా అందరికి తెచ్చిండు, నాకు నీకు చెల్లికే తెలియదు. ఎందుకు తెలియదురా అంటే మీరు ఎవ్వరు తెస్తే మెచ్చరు, మిమ్మల్ని షాప్కే తీసుకుపోతా, నేను కొనిచ్చే చీర నువ్వు పెళ్ళికి కట్టుకోవాలక్క అన్నాడు. పెళ్ళికి కట్టుకున్నా, పెళ్ళి అయింది, తమ్ముడు లేడు. ఇట్లయితుందని అస్సలు అనుకోలేదే. బాధపడకక్క, పెద్ద బాబు ఇట్లా చూసిరు అనుకో
ఏం లేదు ఇక వాళ్ళు కూడా రన్నితోటి ఏదైనా అయినా అవుతుంది. సరే కానీ ఏంది చెల్లి, ముఖం అంతా గుంజుకపోయింది, మనిషి అంతా నల్లగట్టబడ్డావు, నువ్వంతా గిట్లా ఖరాబ్ అయినవేందే? నాదేముందక్క, చెప్పుకుంటే ఏం లేదు కానీ ఇవరకే మీరే బాధలు ఉన్నారు. ఇక నా గురించి చెప్పుకొని మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టి నేను బాధపడు అద్దది అక్క. అట్లా అంటున్నావేందే? చిన్నప్పటి నుంచి ఏ విషయమైనా నువ్వు నాతో పంచుకుంటావు. నిన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేలాగా చూసుకోలే. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అమ్మ వాళ్ళతో కూడా చెప్పుకోకుండా నాతో చెప్పుకున్నావు కదనే. ఇప్పుడు లోపల ఏదన్నా బాధ ఉంటే నాతో చెప్పుకోవే. ఎవరికి గాంధాను అయిపోయినావు, అందరినీ వదిలేసిపోయినావు. 4 రోజులకైనా అది వస్తుంది అన్న ఆశతో ఉన్నావు. తమ్ముడైతే ఇప్పుడు కనవాడు కూడా కనవాడు. నువ్వంత దూరంగా బతుకుతాను. నువ్వు మంచిగా ఉన్నావు అంటేనే కదనే మాకు నిమ్మలం. ఇష్టపడి చేసుకున్నావు కదా, కనీసం అక్కడన్నా సుఖంగా ఉంటున్నావా? ఏమని చెప్పుకోవాలక్క, ఇక విడిచిపెట్టు. ఎవరో నిన్న నాకు మంచిగా ఉండదు. నేను ఎప్పుడన్నా చెప్తుంది. అప్పటి నుంచి చెప్తున్నా, మరిది కనబడతలేడు. ఆయన ఎటు పోయిండే? ఆయన నాక్క ఈడికి ఎప్పుడు రాలే. ఇక లోపలికి రమ్మంటే అత్తనే లేడు, బయట నిలబడతాడు. రా అంటే నేనేం రావాలి అక్కడికి అని అంటాడు. ఎవ్వరు మాట్లాడలే ఇంతవరకు ఆయనతోటి. ఆయనకు కూడా అనిపిస్తుంది ఈ మందులకు వచ్చి ఎట్లా ఉండాలి అని. సర్లే, అయిందేదో అయిపోయింది. ఏ బాధ ఉన్నానో మాతో చెప్పుకో. ఆయన అయితే మంచోడని నమ్మిపోయినావు. నేను మంచిగా చూసుకుంటాడు కదా, నువ్వేదో దాచిపెడుతున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబుద్ధి కాకపోయినా ఏది ఉన్నా నాకు చెప్పు చెల్లె, సరేనా? సరే అక్క. ఆయన ఏడున్నాడో ఏమో, ఫోన్ చేసి రమ్మని పోయిను. ఇక్కడంతా తింటాడు. అదే చేత్తక్క, ఇంట్లోకి అత్తలేడు. అప్పుడు బయటికైనా పిలిచిన నేను ఉంట పోను మాట్లాడుకో అనుకుంటున్నాడు. ఇక తిన్నాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి రమ్మంటే. తిన్నావా? తిన్నా. దా ఇంట్లోకి వదందా. రా అక్క, నేను కూడా ఇంట్లోకి ఒక మస్తు రోజులు అవుతుంది. అమ్మతోడు కొట్లాడుకుంటా బెడ్ మీద ఎగిరేదాన్ని. బట్టలు మడత పెట్టుకుంటే బట్టలన్నీ కింద వారేసేదాన్ని. ఒక్కసారి కూడా ఇల్లు చూడలే. దాక్క ఇంట్లోకి పోదాం. హలో, ఎక్కడున్నావు? ఇంకా బయట ఏం చేస్తానో ఇంట్లోకి రారాదు. ఊకే ఒంటరి ఎందుకుంటానో. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు, మా పెద్ద బాబు వాళ్ళు ఉన్నారు, మా బావలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటాను. ముందు రారాదు. సరే, నువ్వు లోపలికి రా. నువ్వు రా లోపలికి ఫస్ట్, నేను చెప్తా కానీ. ఫోన్ చేసిన ఇంకా బయట ఏం చేస్తాను? ఇట్లా సైడ్ నిల్చుంది. అక్కడ మా బాపు, మా పెద్ద బాబుకి ఇట్లా బాధపడుకుంటూ కూర్చున్నారు. పోయి మందరి అయిపోం కదా. బాధలు నేను ఏమన్నా మందలు ఇస్తా, నేను పోయి మందలు ఇచ్చాను అనుకో, బాధలు నన్ను ఏమన్నా అంటే ఇక నాకు మంచిగా అనిపించదు. ఇక అది మనసులో పెట్టుకొని అట్లనే ఉంటా. సరే, అక్కడ మా మామ, మా బావలు ఉన్నారు, వాళ్ళతో అయినా మాట్లాడితే అయిపోం కదా. ఆల్రెడీ వాళ్ళతో కూడా పొద్దున మాట్లాడినా, వాళ్ళే మూతి తిప్పుకొని బయటికి వెళ్ళు. ఇంకేం చేయాలి నేను? సరే, తిన్నావా మరి అన్నం? తిన్నా. దాని ఆడ కూర్చుందో దాన్ని మామయ్యతో మాట్లాడిపిస్తా. నువ్వు 2 రోజులు నేను ఇంటికి పోయేస్తా. ఈడుండి నేనేం చెప్తాను? సరే, పోదు కానీ కాసేపు అయితే మాట్లాడినాక పోదుదా. బాగా వంటలు వదిలేసి నమస్తే. ఎవరైనా మన మౌనిక వాళ్ళ హస్బెండ్ కదా. అవునా? ఏం పేరు? ఎక్కడ ఉంటాను? జాబ్ ఏమన్నా చేస్తానా? వీళ్ళే నా మధ్యలో పోయిందని. ఇక పిల్లగాడే మన వాళ్ళ కలిసినట్టే ఉంటాడు కానీ కొంచెం కొత్త కదా. అదే కానీ ఎట్లుండే సంవత్సరం ఎట్లయింది అనుకుంటాం. మరి అట్లా అవుతుంది అని అనుకుంటాం మనం కూడా. కానీ అరే అయిందానికని కాదే, అప్పుడు చేసుకో అంటే నాకు జాబ్ రావాలి, నాకు ఇది రావాలి అది రావాలని ఇన్ని రోజులు ఆపిండి బంగారు ద్వారా. ఇప్పుడు చేసుకున్నాడు, ఇది ఒక కథ. ఇప్పుడు ఇక ఆయన కూడా అనుకొని చేసేదారా అయ్యేదాన్ని మనం ఎట్లా ఆపలేం దాన్ని. అరే ఆయన కూడా అనకే బావ, మళ్ళా నువ్వు అదేదో సామెత అంటారు చూడు, అంగట్లో అన్ని ఉన్నా కూడా అల్లున్నోట్లే శనున్నది అన్నట్టు. ఆగరా ఇప్పుడు గవర్ని ఎందుకు? అరే మళ్ళీ ఆగంటావు ఎందుకే? నువ్వు అప్పుడు చెప్పిన చూపెట్టిన సంబంధం చేసుకునే ఉంటే ఎంత బాగుండు. ఆ పోరాడు ఇప్పుడు ఓ కొడుకు పుట్టిండు,
వాడు మంచిగా జాబ్ చేసుకుంటాడు, మంచిగా పూల్లో పెట్టి చదువుకుంటాను భార్యను. ఈ వద్దు ఎవరన్నా ఇంట కూడా మంచిగా ఉండదు ఇది. మరి ఇప్పుడు ఆయన ఏం చేసిండ్రు వచ్చి ఆయన చేతిలో ఉన్నదా ఇది? ఏం మాట్లాడతాను? అరే ఉన్నదే మాట్లాడతాను. ఏం మాట్లాడతా? ఏం మాట్లాడితే నాకు పెట్టు నువ్వు. అరే నాకు ఇనత్తలే అనుకుంటానవా? అసలు నువ్వు ఎవరు ఏం మాట్లాడతాను ఏమన్నా అర్థమైతుందా? అరే జరిగిందే మాట్లాడినా, నేను మాట్లాడినా ఏం జరిగింది ఏం మాట్లాడి నువ్వేం చూసినావు అసలు? ఏంది బాబాయ్ ఇది? ఏమనలేదు అడుగు పెట్టుడు ఏంది? ఇది ఏమైంది అసలు? ఏంద్రా ఏమైంది? అరే ఆయన ఏం మాట్లాడలేక ఇష్టం మాట్లాడతాడమ్మా అంటే ఆడేదో కొంచెం తాగున్నాడు. అరే పోరా రమేష్ ఇక్కడ ఉంటే వెళ్ళేటట్టుండే. తాగుంటే ఏది పడితే అది మాట్లాడతాడా? ఏమన్నాడా? కాదమ్మా నేనట అడుగు పెట్టినట ఇది గతి అయిందట ఇష్టం ఉన్నట్టు ఆ బాబాయ్తో చెప్తాడు. నేనట బంగారు దూర ఆ బంగారు దూర అప్పుడు పెళ్లి పెట్టుకుంటే ఆ పెళ్లి ఒప్పుకోలేదు. ఇప్పుడు మంచి సంబరంలో ఈయన అడుగు పెట్టిండు, ఇదో గతి పట్టింది వీళ్ళకు అనుకుంటా ముచ్చట చెప్తాడు. ఏంది భాస్కర్ ఈ ముచ్చట్లన్నీ? అట్లేం అనలేదురా, వాడు ఏదో కొంచెం దాగున్నాడు, జరిగిన విషయం మాట్లాడతాడు. తాగుంటే ఏది పడితే అదే మాట్లాడతాడా? కాదు బాబాయ్ నేను ఆల్రెడీ మొన్న నుండి కూలి చస్తానా. ఏది నా పెళ్లి సంబరంలో గిట్లా అయిందని నేను ఆఖరికి నాదే ఉత్తుకొని చస్తానా. అయినా కూడా ఈ మాటలు అవసరం ఇప్పుడు? గట్లేందుకంటాను బిడ్డ. ఇప్పుడు నా ముందట అన్నాడు, ఇప్పుడు వేరే కాడ అంటాడు. ఎట్లుంటది చెప్పు? 4 రకాలుగా అన్నారా? ఆయన మొన్న లచ్చక మనవరాలు పుడితే ఆమె మొగుడు చచ్చిపోయిండు, చచ్చిపోతే పిల్ల పుడితేనే చచ్చిండని అంటారు. అన్ని మూఢ నమ్మకాలు. పుడితే చస్తారు, కొత్తగా పుడితే చస్తాను, మనవరాలు పుట్టే అది చత్తానికి అన్ని వెనకటి ముచ్చట్లు ఎందుకు, వెనకటి సామెత ఎందుకు? కాదక్క నేను అప్పటి నుంచి వాడిని ఆపుతాను, వాడు బాగా తాగొచ్చిండు. నేను ఇక్కడ నుంచి బోరా అంటేనే ఉన్నా, జరిగిన విషయం చెప్తాను అనుకుంటే వాడేదో మాట్లాడిండు. అక్క మందన్న మాటలకు మనం బాధపడదామా అని, మనం కలిసి పెరిగిన ఈ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డావు నువ్వు బాధపడకక్క. ఏ గావాడేవాడో తాయి మాట్లాడిన దానికి నేను ఎందుకు బాధపడతారా? నేను అసలే బాధపడా. నా ఇల్లు కాదారా ఇది? వీడు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉట్టలేదా, ఆడుకోలేదా? బాధపడకరా, నువ్వు సపడకరా, ఇంట్లో పోదాం. ఆయన మామయ్యలు ఇంటే వాళ్ళు ఇంకా బాధపడతారు, పాపిడ్డ ఇంట్లో అప్పుడే పోదాం అని చెప్పినాం కదరా తమ్మి, మేము కూడా పోదాం. ఇక పొద్దుకింది. మీరైతే కోపం తోడుకోకుర్రి. ఏ కోపం ఏం లేదు, మాకేం కోపం. వాడెవడో మాట్లాడిన మాటలకు మాకేం కోపం? సరే పోదాం. మా ఇల్లు కాదా ఇది? పోదాం పా. అప్పటి నుంచి పోదామని అంటే ఏవన్నా అప్పటికి పొమ్మన్నా బావా నేను, వాడు అస్సలు నా మాటినలే. అసలు వాడిని ఎవరు పిలిచలేదు. ఇక వచ్చిండు కదా నేను ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నా. వాళ్ళు కొంచెం అసంటోళ్ళకు 1-2 ముచ్చట్లనే మనం పక్క జరగాలి. నేను అప్పటికి లేపుతానా, కానీ వాడే లేవలే. ఇప్పుడు అన్నింటే ఎంత బాధపడతారా? ఏం చెప్తా బావా? రమణ